అన్ని సభలలో కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులకు హామీ ఇచ్చి మేము వచ్చిన మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని వాగ్దానం చేసి నిరుద్యోగుల ద్వారా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు 2 లక్షల ఉద్యోగాలకు సంబంధించిన ఎలాంటి విధి విధానాలు రూపొందించకుండా వాళ్ళు ఇచ్చినటువంటి జాబ్ క్యాలెండర్ని మళ్ళీ తిరగబెడుతూ రెండోసారి తిరగబెడుతూ ఇలా తిరగబెడుతూ మరగబెడుతూ తప్ప మాకు జాబ్ క్యాలెండర్ ఇవ్వడం లేదు. 2 లక్షలకు సంబంధించిన ఉద్యోగాల గురించి ఎలాంటి ఉలుకు పలుకు లేదు. అదేవిధంగా వీళ్ళు 1969 నుంచి 2014 వరకు ఇలాగే తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని ఏ విధంగా మోసం చేసిరో ఇప్పుడు కూడా మళ్ళీ తెలంగాణ ప్రజల్ని తెలంగాణ నిరుద్యోగుల్ని మోసం చేయడం మళ్ళీ స్టార్ట్ చేసిరు. ఈ ప్రభుత్వానికి ఖచ్చితంగా బుద్ధి చెప్తాం. నిరుద్యోగులంతా ఈ వచ్చే నెల ఫిబ్రవరి 4 లేదా 5వ తారీఖు రోజు మేము భారీ బహిరంగ సభ పెట్టి వీళ్ళు చేసినటువంటి మోసాలని మేము ఖచ్చితంగా ఎండగడతాం. ఈ ప్రభుత్వానికి గట్టి బుద్ధి చెప్పుతాం. ఈ బిస్వాల్ కమిటీ నివేదిక గురించి చెప్పినటువంటి మీరు ఈరోజు బిస్వాల్ కమిటీ నివేదిక మీ దగ్గర లేదా? మరి ఇప్పుడు ప్రభుత్వం వచ్చి కూడా 2 సంవత్సరాలు అయింది కదా, ఈ 2 సంవత్సరాలలో ఖాళీలు ఏర్పడలేదా?